దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం, ఉదయము దేవునితో మాట్లాడడం అది మనకు ఆశీర్వాదకరం. ఈరోజు ఆదివారం. ఎంతమంది 5 to 6 కూడా వర్షిప్ ఉంటుందండి బెల్లంపల్లిలో, ఆన్లైన్లో, ప్రామిస్ ల్యాండ్లో కూడా మీరు అందరూ సిద్ధపడండి. ఆదివారం మరి 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 అద్భుతంగా మనం ప్రభు సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించాలి. దేవుడు మనకిచ్చిన అవకాశం. ఎన్నో సభలు, మీటింగ్స్, కార్యక్రమాలు జరిగిస్తూ వస్తున్నాం. కేవలం ఒకే ఆశ, క్రీస్తు సువార్త సర్వలోకానికి వెళ్ళి ప్రకటించబడి నీలాంటి జీవితానికి ధైర్యం, బలం ఇవ్వాలని. ఈ వాగ్దానాలు కూడా అందుకే, వాక్యోపదేశం అందుకే, నేను బలపరచుటకు, నేను ప్రోత్సాహపరచుటకు, నేను వెలిగించుటకు, నీ జీవితాన్ని స్థిరపరచడానికి దేవుడిచ్చిన అవకాశం. కాబట్టి ఉదయకాలం ఇంకా రక్షణ లేని బిడ్డలుంటే ఇదే రక్షణ దినం. యేసు నీ దేవుడు, రక్షకుడు, నీ కొరకు నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు, మరలా రాబోతున్నాడు. ఆయన నమ్మితే పరలోకం, నిత్య జీవం. ఈరోజు కష్టాల్లో ఉన్నావా? బాధలు ఉన్నావా? భయపడుతున్నావా? నెమ్మది లేకుండా ఉన్నావా? యేసయ్య నీతో నాతో ఈ మార్నింగ్ మాట్లాడుతున్నాడు. అందరూ కూడా శ్రద్ధగా విందాం. దేవుని వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ప్రార్థన చేద్దాం. చదువుకున్నాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను లూకా సువార్త 8వ అధ్యాయం 50వ వచనం. యేసు ఆ మాట విని, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు, ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి. దేవుని బిడ్డలారా, భయపడొద్దు, నమ్మిక ఉంచు. నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. భయపడొద్దు, నమ్మిక ఉంచు. నీ కుటుంబంలో అద్భుతం, నీ హృదయంలో అద్భుతం, నీ సేవలో అద్భుతం, నీ పిల్లల విషయంలో అద్భుతం, నీ యొక్క అనారోగ్య విషయంలో అద్భుతం, ప్రతి విషయంలో దేవుడు అద్భుతాన్ని చేయబోతున్నాడు. భయపడకు, నమ్మిక ఉంచు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో విశ్వాసంతో నువ్వు నమ్మటం వలన దేవుడు ఒక బలమైన కార్యం జరిగించబోతున్నాడు. ఒక కట్లు తెంచబోతున్నాడు. ఒక బలమైన శుభకరమైన ఆనవాళ్ళు నీకు కనపరచబోతున్నాడు. దేవుని వాక్కు ద్వారా నీ జీవితంలో బలమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఏ పరిస్థితిలో మీరు భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచండి. దేవుని నమ్ముతున్నావు, భయపడొద్దు, నమ్మిక ఉంచు. ఈరోజు వాగ్దానం, నన్ను నమ్ము, భయపడొద్దు. ఎవరు చెప్తున్నారండి? మనుషులు చెప్పట్ల, దేవుడు అంటున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని ప్రతి పరిస్థితికి భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. ఈరోజు ఈ వాగ్దానాన్ని బట్టి అందరూ దేవుని స్తుతించండి. భయపడకండి, నమ్మకం ఉంచండి. నేను చెప్తున్నాను, ఈరోజు భయపడొద్దు, నమ్మిక ఉంచు. ఆమేన్. భయపడకము, నమ్మిక ఉంచు. ఈరోజు నీ కుటుంబంలో, నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయబోతాడు. ఈరోజు అందరూ చెప్పండి, భయపడకు, నమ్మిక ఉంచు. ఇదే మాట. భయపడొద్దు, దేవుని మీద నమ్మకం ఉంచు. దేవుడు తప్పక వాగ్దానం మీద నమ్మకం ఉంచు. ప్రభు గొప్ప కార్యాలు చేయబోతుండగా దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. భయపడకము, నమ్మకం ఉంచు. ఈరోజు వాగ్దానం ఏంటండి? భయపడకము, నమ్మకం ఉంచు. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు వాక్యంలో, ప్రార్థనలో ఎంజాయ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులతో ఉన్న వారికి విడుదల, బంధకములు ఉన్న వారికి విడుదల, శాపములు ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిళ్ళు ఉన్న వారికి విడుదల, కుటుంబ పోరాటం నుండి విడుదల, అప్పుల భారం, ఆర్థిక భారం, కోర్టు కేసులు, భూ సంబంధమైన బంధకముల నుంచి విడుదల, గర్భం లేని గర్భాలు తెరవబడాలి, గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం, వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, నాయన ఇల్లు లేనివారు, గృహాలు లేనివారు, కుటుంబంలో సమస్యలు ఉన్న వారికి విడుదల, ఏ రోగమైన యేసు పొందిన గాయముల వలన స్వస్థత, నాయన మందిరానికి వెళ్ళని వారు నడిపించబడాలి, రక్షణ లేని వారు రక్షణ పొందాలి, ఇతర దేశాల్లో మా ప్రియులందరూ క్షేమంగా ఉండి దీవించబడాలి. ఈరోజు వాగ్దానం తీసుకుంటున్న మ్యారేజ్ డే కుటుంబం బ్లెస్ కావాలి. ఈ సంవత్సరం అంతా బర్త్డే బిడ్డలు గొప్పవారు కావాలి. దీవిస్తూ, శుభములను పలుకుతూ, ఆశీర్వదిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఉదయకాల ప్రార్థన ఈరోజు ఆదివారం కాబట్టి 4 ఆరాధనలు ఉదయకాలం అందరూ అటెండ్ అవ్వండి. దేవుని బిడ్డలారా, అద్భుతంగా దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా సండే 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 8 కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైతనగర్ దగ్గర, హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్, బెల్లంపల్లిలో 2 ఆరాధనలు 7 నుంచి 9, అదేవిధంగా 10 నుంచి 12. మార్నింగ్ ఎట్లా 5 to 6 జరుగుతుంది. కాబట్టి దేవుడు చేస్తున్న కార్యం అందరికీ తెలియచేయండి. మరి 19, 20, 21 3 రోజులు ఉజ్జీవ సభలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో. కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 దినాలు, ఎస్తరు 3 రోజులు ఉందండి. తల్ల క్రిందులైన దైవ కార్యం నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భర్తలు, నీ జీవితంలో జరుగులాగన అందరూ పాలు పొందండి. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ మీల్స్ ఉంటాయి. ప్రామిస్ ల్యాండ్, హైతనగర్ దగ్గర 19, 20, 21 3 దినాలు భూమి మీద పరలోకం రాబోతుంది. సిద్ధపడదాం. 22, 23, 24, 25 4 దినములు కూడా మరి గుడివాడ కొలశాస్త్రి గారి గ్రౌండ్స్, అలంకృత ఫంక్షన్ హాల్ ఎదురుగా అద్భుతంగా గుడివాడ
ఆ బంటుమిల్లి రోడ్డు పరిశుద్ధాత్మ కార్యం జరగబోతుంది. మీరు సిద్ధపడండి. దేవుడు అధికంగా మిమ్మల్ని దీవించబోతున్నాడు. నమ్మకం ఉంచండి. ఈ ఉజ్జీవ సభల్లో మీ కుటుంబాలు దీవించబడబోతున్నాయి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.